రబీ సీజన్లో మిగిలిన కాలానికి నీటి కేటాయింపులు చేయడం మినహా కృష్ణానది యాజమాన్య బోర్డు ముందడుగు వేయలేకపోయింది. బోర్డు నిర్వహణ విధి విధానాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలు బలంగా వినిపించడంలో ఆ అంశం ఓ కొలిక్కి రాలేదు. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు విషయంలోనూ ఇదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నియమించిన బజాజ్ కమిటీ పర్యటన సందర్భంగా అన్ని అంశాలు వివరించేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. నీటి కేటాయింపులు సహా బోర్డు నిర్వహణ విధి విధానాలు, టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటు విషయమై కృష్ణానది యాజమాన్య బోర్డు సుదీర్ఘంగా సమావేశమైంది. బోర్డు చైర్మన్ ఎస్కే హల్దార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, మరో సభ్యుడు బాలన్, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్ ఇన్ చీఫ్లు పాల్గొన్నారు. నీటి కేటాయింపులు, బోర్డు నిర్వహణ విధి విధానాలపై రెండు రాష్ట్రాలు సమావేశంలో వాడీవేడిగా వాదనలు వినిపించాయి. బోర్డు నీరు కేటాయించినప్పటికీ నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నీరు విడుదల చేయటం లేదని ఆంధ్రప్రదేశ్ అధికారులు వాదించారు. సాగర్ కుడికాల్వ నుంచి 5 టీఎంసీల నీరు ఇవ్వకపోవడంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఏపీ వాదనతో విభేదించిన తెలంగాణ అధికారులు రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటాపై కూడా ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగాలా అని అధికారులు ప్రశ్నించారు. బోర్డు నిర్వహణ విధి విధానాలపైన ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపించాయి. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం నీటి పంపిణీ జరగాలని తెలంగాణ అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నీటి విడుదల నిష్పత్తి తేల్చకుండా బోర్డు నిర్వహణ విధి విధానాల్ని అంగీకరించబోమని తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. ఈ నెల 3 నాటికి అందుబాటులో ఉన్న 34 టీఎంసీల నీటి పంపకంపైన సుదీర్ఘ చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు విడిగా సమావేశమై సంబంధిత గణాంకాలు, వివరాలపై సమీక్షించారు. కనీస నీటి మట్టంపై ఉన్న 34 టీఎంసీల నీటిని తెలంగాణకు 15.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 18.5 టీఎంసీలను కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. జూలై వరకు తాగునీరు సహా అన్ని అవసరాల కోసం కేటాయింపులు చేసింది. తాజా కేటాయింపులతో ఇప్పటి వరకు తెలంగాణకు 130.50, ఏపీకి 263.50 టీఎంసీల వాటా దక్కింది. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుపైన సమావేశంలో చర్చ జరిగింది. మొత్తం 48 చోట్ల ఒకే దశలో టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం అదనంగా మరో 14 ప్రాంతాల్లో యంత్రాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. అదనపు ప్రాంతాల ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. So we have decided that we will be putting about 47 stations in the entire basin, and maybe in next 6 months all these stations will be in place. And the working manual was thoroughly discussed, and finally we have decided most of the issues out of that, and hopefully we will further in next board meeting we will again be discussing the balance items, and we will try to sort it out and issue that working manual. ఇరు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, సంబంధిత అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బజాజ్ కమిటీ ఈ నెల 12 నుంచి రెండు రాష్ట్రాల్లో పర్యటించనుంది. కృష్ణా జలాల వాటాకు సంబంధించి ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. పోలవరం, పట్టిసీమ సంబంధిత అంశాల్ని కూడా బజాజ్ కమిటీ పరిశీలిస్తుందని బోర్డు తెలిపింది. బోర్డు సమావేశంలో తమ వాదనను బలంగా వినిపించిన ఇరు రాష్ట్రాల అధికారులు ఇక బజాజ్ కమిటీ ముందు అన్ని విషయాలు వివరించేందుకు సిద్ధమవుతున్నారు.